హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న డిజైనర్ లాంగ్ ఫ్రాక్ అనేది ఈజీగా ఆది డ్రెస్ యూస్ చేసి అండ్ అలాగే టేప్ మెజర్మెంట్స్ యూస్ చేసి రెండు విధాల ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ డ్రెస్ కోసం నేను శారీ యూస్ చేశాను. ఎవరైనా ఫ్యాబ్రిక్ తీసుకుంటే 5.5 మీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన టేప్ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలో చూద్దాం. సో తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి పెట్టి 7 ఇంచెస్ దగ్గర షోల్డర్ పాయింట్ పెట్టి అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసాను నెక్ డీప్ చెక్ చేయడం కోసం. అండ్ 3.5 ఇంచెస్ షోల్డర్ విడ్త్ అనేది పెట్టుకొని 6 ఇంచెస్ నెక్ డీప్ దగ్గర ఒక పాయింట్ పెట్టి నెక్ పాయింట్ని షోల్డర్ పాయింట్కి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడం కోసం ఆర్మ్ హోల్ రౌండ్ గ్రూవ్స్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ పాయింట్ ఈ విధంగా మార్చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పాయింట్కి ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎల్ షేప్లో మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్ షేప్కి కార్నర్లో అనమాట ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ కదా, సో 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టి ఆర్మ్ హోల్ షేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మార్చేసుకోవాలి. ఈ విధంగా మార్చేసుకొని మెయిన్ షోల్డర్ పాయింట్కి పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మీకు ఫుల్ బాడీ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఈ విధంగా మార్చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ రౌండ్ లూజ్లో నుంచి బై 4 చేసుకొని మార్చేసుకోవాలి. అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో నుంచి బై 4 చేసుకొని ఈ విధంగా మార్చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ని కలిపి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టుకొని టేప్ మెజర్మెంట్స్తో అయితే కనుక ఫస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది డ్రెస్తో ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. దీనికోసం కూడా తీసుకున్న ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి మెజర్మెంట్కి తీసుకున్న డ్రెస్ని రివర్స్ చేసుకొని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి కట్ చేసుకుందామని పెట్టిన ఫ్యాబ్రిక్ పైన నీట్గా ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ సైడ్ నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ ఆది డ్రెస్ ఏ విధంగా అయితే ఉందో యాజ్ టీస్గా అదే విధంగా మార్చేసుకోవాలి. మెజర్మెంట్ కోసం రెడీమేడ్ టాప్ అయినా కుర్తీ అయినా ఏదైనా యూస్ చేయొచ్చు. సో ఈ విధంగా మార్చేసుకొని ఇప్పుడు షోల్డర్కి పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసాను. అండ్ మెయిన్ షోల్డర్ లైన్ని స్ట్రైట్గా మార్చేసుకొని నెక్ డీప్, బ్యాక్ సైడ్ నెక్ డీప్ నేను 6 ఇంచెస్ పెట్టుకున్నానండి. సో ఈ విధంగా రౌండ్ షేప్ అనేది మార్చేసుకున్నాను 6 ఇంచెస్ డీప్ పెట్టుకొని. అండ్ బాడీ లెంత్ మెయిన్ షోల్డర్ మెజర్మెంట్ దగ్గర నుంచి మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఈ విధంగా మార్చేసుకోవాలి. అండ్ సైడ్న ఖర్చు కొంచెం ఎక్స్ట్రా పెట్టాను. ఆది డ్రెస్తో అయితే కనుక ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసి బ్యాక్ పార్ట్ని యూస్ చేసి ఫ్రంట్ సైడ్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కట్ డిజైన్ ఉంది కాబట్టి. సో తీసుకున్న పేపర్ని ఫ్రంట్ పార్ట్కి సరిపడా తీసుకున్నాను. పేపరు అంటే న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్ తీసుకుంటే సరిపోతుంది. పేపర్ని హాఫ్కి ఫోల్డ్ చేసి దానిపైన మనం కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ అనేది పెట్టి నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్చేసా. ఇంక్లూడింగ్ మెయిన్ షోల్డర్ మెజర్మెంట్తో కలిపి ఈ విధంగా మార్చేసి ఫ్రంట్ సైడ్ నెక్ టిప్ కొంచెం పైకి పెడుతున్నాను. బ్యాక్ నెక్ కన్నా కొంచెం పైకి వచ్చే విధంగా పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా పెట్టిన నెక్ పాయింట్ దగ్గర నుంచి పైన మెయిన్ షోల్డర్ మెజర్మెంట్ దాకా ఈ విధంగా వీ షేప్లో మార్కింగ్ అనేది వేసుకోవాలి. స్కేల్ యూస్ చేసైనా మార్క్ చేయొచ్చండి. అండ్ నెక్ మాత్రం కట్ చేయకుండా మెయిన్ షోల్డర్ అండ్ షోల్డర్ పైన ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అండ్ సైడ్ ఖర్చులు పెట్టకుండా, అంటే పేపర్ కటింగ్ పైన ఖర్చులు లేకుండా కరెక్ట్ మెజర్మెంట్తో ఈ విధంగా బాడీ ఫిట్టింగ్ అనేది కట్ చేసుకున్నాను. ఇప్పుడు పేపర్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఈ విధంగా పేపర్ ఓపెన్ చేసి నడుం పార్ట్ దగ్గర షేప్ మార్కింగ్ అనేది పెడుతున్నాం. బొందులు పెట్టాము అండ్ అలాగే సైడ్కి ఒక షేప్ వస్తుంది కదా, దానికోసం ఖర్చులు మొత్తం నేను కట్ చేశాను. ఇది పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్ దగ్గర నుంచి కరెక్ట్గా 3 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాను అనమాట. 3 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టి మనం కింద పెట్టిన పాయింట్కి పైన నెక్ షేప్ కలిసే విధంగా మార్చేసుకోవాలి. నేను స్కేల్ యూస్ చేశానండి, కరెక్ట్గా వంకర లేకుండా నీట్గా వస్తుందని చెప్పేసి. అందరికీ అర్థమవుతుంది కదండి. సైడ్న ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు తీసేసాను పేపర్ కటింగ్ పైన. సో ఖర్చులు తీసేసి కరెక్ట్ మెజర్మెంట్ పైన ఈ విధంగా కింద 3 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టి ఆ 3 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టిన దానికి పైన నెక్ షేప్ అనేది ఈ విధంగా కలిసేలాగా మార్చేసుకున్నాను. ఈ విధంగా మార్చేసుకొని పేపర్ని హాఫ్కి ఫోల్డ్ చేసి
పైన నెక్ షేప్ని కట్ చేసుకోవాలి. పేపర్ ఫోల్డ్ చేసినప్పుడే పైన కరెక్ట్గా ఓన్లీ నెక్ పాయింట్ దగ్గర నుంచి మాత్రమే ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి ఆర్మ్ హోల్లో అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్ కాబట్టి ఆర్మ్ హోల్ కొంచెం షేప్ ఉన్న దగ్గర కింది విధంగా కర్వ్ పాయింట్ ఉన్న దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మార్చేసి ఆర్మ్ హోల్ లో అనేది పెట్టాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ లో పెట్టి కట్ చేసిన తర్వాత పేపర్ని ఓపెన్ చేసుకొని ఈ క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ సైడ్ పార్ట్ అనేది కటింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి సైడ్న ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడ్ 2 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ ఈ చిన్న పార్ట్ క్రాస్గా చిన్నగా ఉండే పార్ట్ మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చే పార్ట్ అనమాట. ఈ పెద్ద పార్ట్ డ్రెస్ వేసుకున్నప్పుడు రైట్ సైడ్ వచ్చే పార్ట్. ఈ పార్ట్స్ని ఈ విధంగా సైడ్ ఖర్చు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను అండ్ అలాగే ఏదైతే చిన్న పార్ట్ ఉంటుందో దాని కింద ఖర్చు కూడా ఎక్స్ట్రా పెట్టాను ఈ 2 జాయింట్ వచ్చే దగ్గర. సో ఈ విధంగా కట్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఆర్మ్ హోల్స్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాం. మీకు హ్యాండ్ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్చేసుకోవాలి. నేను కింద అంచు మొత్తం పెట్టట్లేదండి, ఎందుకంటే అంత పెద్ద అంచు వస్తే బాగోదు. సో అంచు ఎక్కడి దాకా రావాలో మార్చేసి పైన షోల్డర్ పాయింట్ దగ్గర మార్చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక 1 ఇంచ్ తగ్గించి మార్చేసా. ఎందుకంటే హ్యాండ్ డౌన్ పెట్టినప్పుడు మెజర్మెంట్ అనేది మారిపోతుంది. సో మనం పెట్టిన పాయింట్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ పెట్టుకొని ఆ పాయింట్ని షోల్డర్ పాయింట్కి ఈ విధంగా మార్చేసుకోవాలి. సో ఈ విధంగా హ్యాండ్ డౌన్ పెట్టినప్పుడు మనకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ అవుతుంది. సో మెజర్మెంట్ కరెక్ట్గా రావడం కోసం ఫస్ట్ ఒక 1 ఇంచ్ తగ్గించి మార్చేస్తాం అనమాట. కింద హ్యాండ్ షేప్ దగ్గర ఈ విధంగా హ్యాండ్ రౌండ్ టూస్లో బై 2 చేసుకొని మార్చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ని కలుపుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఇప్పుడు బోటమ్ పార్ట్ కోసం మిగిలిన శారీ మొత్తం పెట్టేశానండి. ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ తీసుకుంటే కనుక బోటమ్ కోసం 4 మీటర్స్ ఆర్ 3 మీటర్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తే లుక్ వైజ్ బాగుంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా ఈ విధంగా పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉండేలా పెట్టుకొని నెక్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టి నెక్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అండ్ అలాగే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ మెజర్మెంట్ పెట్టి కట్ చేసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్స్ట్రాస్ ఉండే విధంగా కట్ చేసుకున్నాను అనమాట. నెక్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసేసి నెక్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకొని ఈ విధంగా ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకొని నెక్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. పైకుట్టు అనమాట. పైకుట్టు వేయడం వల్ల నెక్ షేప్ నీట్గా ఉంటుంది. సో నెక్ చుట్టూరు ఈ విధంగా పైకుట్టు అనేది వేసేసి సో షోల్డర్స్ ఆర్మ్ హోల్స్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి పర్టికులర్గా చూపిస్తున్నా అండి. ఈ వీడియో పరంగా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సో 2 షోల్డర్స్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేస్తాను. ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉండేలా పెట్టుకొని ఫస్ట్ ఆర్మ్ హోల్స్ దగ్గర షోల్డర్ దగ్గర అండ్ అలాగే స్ట్రైట్గా మనకి డిజైన్ వస్తుంది కదా, ఆ డిజైన్ వచ్చే దగ్గర కూడా ఎక్స్ట్రా ఉన్నది మొత్తాన్ని కట్ చేసేసి ఒక 1 ఇంచ్ వెడల్పున్న పీస్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్కి మంచి వైపున ఈ క్రాస్గా ఉన్న దగ్గర ఈ 1 ఇంచ్ వెడల్పున్న పీస్ తీసుకొని ఈ విధంగా పెట్టి బారుగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. స్టిచ్ చేసి ఈ షేప్ దగ్గర మొత్తం చిన్న చిన్న కట్స్ అనేది పెడుతున్నాను. స్ట్రైట్గా ఉన్న పార్టే కాబట్టి కట్స్ పెట్టకపోయినా పర్లేదు, పెట్టినా కూడా ఇంకా నీట్గా వస్తుంది. సో ఈ విధంగా కట్స్ పెట్టుకొని కరెక్ట్గా థ్రెడ్ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ పైపింగ్ థ్రెడ్ పెట్టుకున్నాను. ఈ పైపింగ్ థ్రెడ్ మీకు ఫ్యాన్సీ స్టోర్స్లో అయినా దొరుకుతుందండి. పైపింగ్ థ్రెడ్ పెట్టి మనం చిన్న చిన్న కట్స్ పెట్టిన ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఉండే వైపుకు తిప్పేసి ఓన్లీ థ్రెడ్ పైన మనం పైపింగ్కి తీసుకున్న క్లాత్ మాత్రమే ఉండేలాగా పెట్టి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను.
అండ్ థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడు నార్మల్ మిషన్ అయితే వన్ సైడ్ పాదం పెట్టకపోయినా నీట్గానే వస్తుంది. లేదు ఎవరైనా ఇంకా నీట్గా ఇంకా దగ్గరికి స్టిచ్ కావాలి అనుకుంటే వన్ సైడ్ పాదం తీసుకున్న నీట్గా వస్తుంది. సో ఈ విధంగా నీట్గా థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు నెక్ దగ్గర ఒక పట్టీలా వేస్తున్నాను అనమాట. కింద బోర్డర్ ఉంది కదండి, ఆ బోర్డర్లోంచి నేను తీసుకున్నాను. సో ఈ విధంగా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండే పీస్ తీసుకొని దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని జస్ట్ పై కుట్ట అనేది వేస్తున్నాను అనమాట, పైన ప్యాచ్ లాగా అనమాట. సో ఫస్ట్ ఒక సైడ్ అంటే థ్రెడ్ పైపింగ్ ఉన్న సైడ్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టి పైన ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. సో ఇంకొక సైడ్ కూడా ఇంతే 2 ఇంచెస్ వెడల్పున్న పీస్ తీసుకున్నాను. కానీ ఈ పీస్కి 2 చివర్లు ఫోల్డ్ చేసేసరికి జస్ట్ 1 ఇంచ్ వెడల్పు మాత్రమే వస్తుందన్నమాట. సో ఈ విధంగా పెట్టి కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా అయితే చూపించానో మనకి ఫ్రంట్ సైడ్ చిన్న పార్ట్ ఇంకొకటి ఉంటుంది కదా, దానికి కూడా సేమ్ అదే విధంగా నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ దగ్గర స్టిచ్ చేసి ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేస్తాను. ఇప్పుడు దీనిపైన ఫస్ట్ మనం కట్ చేసుకున్న పేపర్ ఉంది కదా, ఆ పేపర్ని ఈ విధంగా నీట్గా పెట్టుకొని క్రాస్ ఎక్కడైతే ఉందో అంటే మనకి డిజైన్ షేప్ ఎక్కడైతే ఉందో ఆ డిజైన్ షేప్ని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. సో అందరికీ అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ నుంచి కటింగ్, స్టిచ్చింగ్ ఫుల్గా చూసిన వాళ్ళకైతే డీటెయిల్గా అర్థమవుతుందండి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం. అండ్ పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి కరెక్ట్గా నెక్ డీప్ ఎంత కావాలో అక్కడ దాకా మార్చేసాం. ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ 6.5 ఇంచెస్ పెడుతున్నాను నేను. సో 6.5 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టా ఫస్ట్ పెద్దగా ఉన్న షేప్కి. అండ్ ఇంకొక సైడ్ షేప్కి కూడా సేమ్ అంతే. కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందా లేదా అంటే నెక్ డీప్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకున్నాం కదా ఫ్యాబ్రిక్, అంటే చిన్న పార్ట్ పైన పెద్ద పార్ట్ని ఈ విధంగా పెట్టి కరెక్ట్గా థ్రెడ్ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా ఈ విధంగా వేసుకోవాలి. అండ్ ఇక్కడ కింద దాకా వచ్చిన తర్వాత మనం డ్రెస్కి బ్యాక్ సైడ్ బొందులు పెడతాం కదా, సేమ్ అదే విధంగా బొందులు చేసుకొని కరెక్ట్గా కింద నుంచి కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్కి పైకి ఒక స్టిచ్ పెట్టాను. అది కూడా ఏ విధంగా అంటే ఈ విధంగా క్రాస్ షేప్ వచ్చిన దగ్గర అండ్ అలాగే కరెక్ట్గా మనకి సైడ్ ఖర్చు ఉంటుంది కదా, బాడీ ఖర్చు ఎక్కడ దాకా వస్తుంది అనేది అక్కడ దాకా అనమాట. అంటే బాడీ కరెక్ట్ ఫిట్టింగ్ దగ్గర ఒక పాయింట్ పెట్టాను. అండ్ అలాగే ఈ షేప్ దగ్గర ఒక పాయింట్ పెట్టి ఆ పాయింట్ పెట్టిన దగ్గర బొందుని ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇంకొక సైడ్ కూడా అంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది కదా, సో దానికన్నా కొంచెం లోపలికి బొందు ఉండే విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అంటే ఖర్చుల్లో కూడా బంద్ ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ 2 జాయిన్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. సో ఈ విధంగా స్టిచ్ వేసి 2 షోల్డర్స్కి ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. సో 2 షోల్డర్స్కి ఇదే విధంగా స్టిచ్ వేసి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని చివర్లు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బార్గా స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి, కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అన్నీ అర్థం అవ్వాలి అని చెప్పేసి డీటెయిల్గా చూపిస్తున్నాను. సో ఈ విధంగా చివరి మొత్తం స్టిచ్ చేసుకొని హ్యాండ్ని ఈ విధంగా తిప్పి కరెక్ట్గా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి పైన హ్యాండ్కి డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో అనేది పెట్టుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఖర్చు ఎక్కడ దాకా అయితే ఉంటుందో ఆ ఖర్చు ఉన్నంత వరకు మాత్రమే ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో అనేది ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది హ్యాండ్ మిడిల్. ఆ హ్యాండ్ మిడిల్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పార్ట్స్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్ చేసుకుంటూ హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సేమ్ మీకు కూడా ఈ టైప్ శారీస్ కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు కూడా సేమ్ టైప్ ఆఫ్ శారీస్ ఇస్తారు. నేను శారీ యూస్ చేశానండి అండ్ ఇది ప్యూర్ కాటన్ టైప్ అన్నమాట. సో ఈ విధంగా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ని కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకున్నాను నేను. ఇప్పుడు బోటమ్ అనేది జాయిన్ చేసుకోవాలి.
సో బాడీ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున బాటమ్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలా పెట్టుకొని ఈ విధంగా కరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే పైన బాడీ మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకే దగ్గరికి ఉండేలా పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ప్లీట్స్ అంటారండి వీటిని. అండ్ శారీ కుచ్చుళ్ళు ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా అనమాట. ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది మీ దగ్గర అనుకుంటే పెద్ద పెద్ద కుచ్చుళ్ళు దగ్గరికి పెడితే లుక్ వైజ్ బాగుంటుంది. ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు దూరంగా పెడితే లుక్ వైజ్ బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ సరిపోతుందండి. నేను కాటన్ లైనింగ్ యూస్ చేశాను. 1 మీటర్ లైనింగ్ బ్యాక్ సైడ్ పార్ట్కి, 1 మీటర్ లైనింగ్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి పెడితే సరిపోతుంది అనమాట. సో లైనింగ్ని ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే పెట్టామో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి పైన మళ్ళీ ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టి కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు ఫిట్టింగ్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ షోల్డర్ పాయింట్స్ దగ్గర ఈ విధంగా పట్టుకొని కరెక్ట్గా మధ్యకి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి, కరెక్ట్గా మిడిల్ చెక్ చేసుకోవడం కోసం. అండ్ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లూజ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే చెస్ట్ లూజ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా మధ్యకి వస్తుందా లేదా అనేది మిడిల్ మార్క్ని బట్టి తెలుస్తుంది. అండ్ మీకు మెజర్మెంట్స్ తెలిస్తే ఓకే అండి. మెజర్మెంట్స్ తెలియకపోతే కనుక ఆది డ్రెస్ కూడా ఇదే విధంగా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనమాట. కింద హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకొని ఎంత ఉందో హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ పాయింట్ దగ్గర ఈ విధంగా కలుపుకొని మార్చేసుకొని స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ పైన కింద వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా నడుం జాయింట్ వచ్చిన దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ వదిలేసి కింద బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఈ విధంగా ఈక్వల్గా పట్టుకొని ఈ విధంగా ఫస్ట్ చివర్లు 2 స్టిచ్ చేసుకోవాలి. కింద బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఓన్లీ బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 సైడ్లా కూడా ఈ విధంగా చివర జాయింట్స్ వేసుకోవాలన్నమాట. చివర్లని ఈ విధంగా స్టిచ్ చేసి మళ్ళీ పైన స్టార్టింగ్ దగ్గర నుంచి హ్యాండ్స్ దగ్గర నుంచి మీకు ఫిట్టింగ్ ఏ విధంగా అయితే చూపించానో కరెక్ట్గా ఆ ఫిట్టింగ్ లైన్ పైన ఈ విధంగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఫిట్టింగ్ వేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా ముడత లేకుండా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ముడత ఉంది అంటే డ్రెస్ అవుట్లుక్ అనేది నీట్గా రాదు. సో నడుం పార్ట్ దాకా ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్కడ కూడా అంటే బాటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా పెట్టుకొని నడుం పార్ట్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ వరకు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ స్టిచ్ చేయాలి. 5 ఇంచెస్ తర్వాత నుంచి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా బార్గా స్టిచ్ చేసుకోవాలి. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి చివర్లు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అంచు వచ్చింది కాబట్టి అవుట్లుక్ అనేది బాగుంటుంది. ఫినిషింగ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.